Charging. Clear. Charging. Clear. Charging. Clear. Charging. Clear. What the hell? Oh my god. నీ కంపెనీ అకౌంట్కి $1 million కి బిట్ కాయిన్ ఇప్పుడు పంపిస్తాను. చిన్న పని ఉంది. ఏ అశ్విత, బూమరాంగ్ తీసి ఇన్స్టాలో పెడదామా? ఓకే, ఇది పోస్ట్ చెయ్. రే, బూమరాంగ్ ట్రెండ్ పోయి 2 ఏళ్ళైందిరా. చంపేశారు. రే, వాడి పిల్లాన్ని వాట్? వాడి పిల్లాన్ని ఎవరో చంపేశారు. ఎవరు పెళ్ళండి? అశ్విత, వెంటనే గణేశానికి ఫోన్ చేయి. వెళ్తుంది చూడు. ఏమండి, మీ ఫోన్ రింగ్ అవుతోంది, వచ్చి చూడొచ్చు కదా. ఈ వాల్యూమ్ బటన్ ఒకటి. చెప్పు సూర్య. అన్నా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి నాన్నని ప్యాక్ చేసుకోమని బెంక్షు ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చేయి. ఏమైంది సూర్య? ఇలాగే అన్న. ఆయన భయపడతారు, కానీ ఏం చెప్పొద్దు. నేను రమ్మన్నానని చెప్పు. ఆయన ప్రాణాలకే ప్రమాదం. త్వరగా తీసుకురా. సరే, వెంటనే తీసుకొస్తా బాబు. ఎక్కడికి వెళ్తున్నారా? వాడి కోపాన్ని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేరు. మీరు నాన్న ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడ ట్రై చేస్తున్నాడు? నువ్వు పోనిరా. టార్గెట్ మిస్ అయింది. వాడు తప్పించుకుంటాడని నాకు తెలుసు. నెక్స్ట్ లొకేషన్ లో టార్గెట్ చేయి. Stop there. Hello. Who are you? I am talking to you.
ఉన్నాడు? ఉన్నట్టుండి పనులన్నీ వదిలేసి రమ్మంటే ఎలా ఏమో చెప్పు? నాకు ఏం తెలియదు రాము. నిశ్చితార్థం అని సర్ప్రైజ్ ఇచ్చాడు కదా, అవును. అలాంటిది ఏదో అయి ఉంటుంది. పోదాం పదా. Load up. Back and move. అన్నా చెప్పనా? సూర్య, రాము నేను బయలుదేరాం, కానీ షాప్ ముందు ఏదో బండి వచ్చాగింది. ఓ 8 మంది ఉంటారు. మొహాలకు మాస్కులు, చేతుల్లో గన్స్ కూడా ఉన్నాయి. అన్నా నువ్వు వెంటనే నాన్నని తీసుకుని బ్యాక్ డోర్ లోంచి వచ్చాయి. అలాగే. అన్నా అన్నా ఒక నిమిషం. మన షాప్ లో 4వ ర్యాక్ లో ఓ పచ్చ రంగు పెయింట్ అమ్మ ఉంటుంది, వెళ్ళి చూడన్నా. ఉంది సూర్య. దాన్ని తెరిచి మన షాప్ మెయిన్ ఎంట్రన్స్ లో పోసేనా? అవును, ఎందుకు అలా చేయమంటున్నావు? చెప్పింది చేయన్నా. సరే సూర్య. రాము ఏంట్రా? రా, బండి వెనకే ఉంది, ఆ. అటే వెళ్ళిపోదాం. వెనకాల మేము బయలుదేరాం, ఇంకో 20 నిమిషాలు అక్కడ ఉంటాం. సరే సూర్య. ఆ? సూర్యనా? వాడితో మాట్లాడుండే వాడి ఫోన్ నాకు ఇవ్వచ్చు కదా? మనం ఎలాగో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడతాం కదా, వాడు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నావు. అవునవును, డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడడం రిస్క్ బా. Stay clear. Move in. Move. Keep moving. 1 o'clock, clear. 11 o'clock, clear. 3 o'clock, clear. Location, all clear. సూపర్ మార్కెట్ ఎంటీగా ఉంది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు 5 నిమిషాల ముందు తప్పించుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో చూశాను. కానీ ఆయన్ని తీసుకెళ్ళింది మీరు చెప్పిన సూర్య కాదు. తెలుగు కమ్యూనిటీ వాళ్ళతోనే దీన్ని ముగిస్తాను. నువ్వు నేను చెప్పినట్టు చేయి. Move. Spread out. లైన్ దొరకట్లేదు. ఇటు నేను ట్రై చేస్తాను. Hi, Mr. Surya. I'm your pilot for the night. I see 3 passenger names. Ashwita Babu Ramalingam. We are ready for takeoff. రామలింగం ఇస్ మై ఫాదర్. హిల్ బి హియర్ ఇన్ ఫ్యూ మినిట్స్. Okay. అయ్యో, ఎవరైనా రండి. నా పిల్లని ఎత్తుకుపోతున్నారు. నా పిల్లని కాపాడండి. అయ్యో, ఆశ కనిపించట్లేదండి. ఎవరైనా ఏమైనా శబ్దం విన్నారా? నాకు తెలీదు, మేము మంచి నిద్రలో ఉన్నాం. ఒకటే గోల, అరుపులు. ఏమిటో వెళ్ళి చూద్దాం. హలో అందరూ సైలెంట్ గా ఉండండి. పాప కనపట్టల్లా, కూతురు కనపట్టల్లా, మనవరాలు కనపట్టలేదంట. చెప్తాను వినండి. నా ప్రాణమైన నా పెళ్ళాం ఇప్పుడు లేదు. అందుకే మీ అందరిళ్లలో నుంచి ఓ పిల్లని ఎత్తుకొచ్చేసా. వాళ్ళు ప్రాణాలతో ఉండాలా లేదా అని ఇప్పుడు మీరే నిర్ణయించబోతున్నారు. బాధగా ఉందా? ఉంటుంది. మీ అందరికీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో చెప్పనా? వాడే. ఏమీ తెలియని పచ్చారి కొట్టోడు అనుకున్నారే, ఆ సూర్య. మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళినందుకే ఇలా ఏడుస్తున్నారు. వాడేం చేశాడో తెలుసా? ఒక గర్భిణీ స్త్రీని గొంతు కోసి చంపాడు. అనాథగా చచ్చిపడుంది నా అనీష. ఒక చాక్లెట్ కోసం మొదలుపెట్టిన ఆట ఇప్పుడు రక్తం తాగే వరకు వచ్చింది. నాకు వాడు కావాలి, వాడి కుటుంబం కావాలి. ఏ ఒక్కరిని వదలకుండా చంపితేనే నా కసి తీరుతుంది. సూర్య వాళ్ళ నాన్న రామలింగం మీ కమ్యూనిటీ హెల్ప్తోనే తప్పించుకొని పారిపోయాడు. ఇంకో 6 గంటలో ఎలాగైనా మీరు అతన్ని ఇక్కడికి రప్పించాలి. పోలీసులకు ఫోన్ చేద్దామని మీరు అనుకోవచ్చు. నాకే ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 100ల సంఖ్యలో హత్యలు చేసిన వాడిని ఈ పిల్లల్ని చంపేసి పోతూ ఉంటాను.
ఏంటయ్యా ఇది? ఎవడో పిచ్చోడు మాట్లాడుతూ ఉంటే మీరు నిలబడి వింటూ ఉన్నారు. నేను ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ ఆగండి, మనం పోలీసులకు ఫోన్ చేసామని వాడి కోపంతో పిల్లల్ని చంపేస్తే అప్పుడేం చేస్తాం? కొంచెం ఆలోచించి ఆ తర్వాత. ఏం మాట్లాడుతున్నారు సార్? అవన్నీ పోలీసులు చూసుకుంటారు. నేను ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తాను. ఏమిటి చెప్తే వినిపించుకోవడం లేదు? నా కూతురికి 9 ఏళ్ళు అవుతోంది. చీకట్లో బయటికి వెళ్ళాలన్నా కూడా తను ఎంతో భయపడుతుంది. ఇప్పుడు ఆ దుర్మార్గులు చేతిలో గన్ను పట్టుకున్నారు. దయచేసి వాడు చేయమన్నట్టు చేసేయండి. దయచేసి చేసేయండి. వాడు చెప్పేదంతా నిజమని నమ్ముతావేంటమ్మా? ముందు సూర్యాన్ని రమ్మందాం. వాడొస్తే దీనికి ఒక పరిష్కారం చెప్తాడు. అంకుల్ అక్కడ ఎవరు లేరు. ఇల్లు కొట్ట ఖాళీగా ఉంది. మీరే చూసారుగా, ఇక్కడ మనల్ని సమస్యలు ఇరికించి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారా?